ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె చేసిన ఆవకాయ రుచి గ్రామం మొత్తం ప్రసిద్ధి. వేసవి వచ్చిందంటే ఇంటి ముందర మామిడికాయల గుత్తులు, ఎర్ర మిరపపొడి వాసన, నువ్వుల నూనె పరిమళం గ్రామమంతా పాకిపోయేది. లక్ష్మమ్మకు ఒక కొడుకు, కోడలు ఉండేవారు. కోడలు సరోజకి నగర జీవితమంటే ఇష్టం. ఈ పాత ఆవకాయల పనులు ఎందుకత్తయ్యా అని ఎప్పుడూ అడిగేది. కాని లక్ష్మమ్మ నవ్వుతూ, ఆవకాయ అంటే కేవలం ఊరగాయ కాదమ్మా, అది మన ఇంటి ప్రేమ అనేది. ఒక సంవత్సరం లక్ష్మమ్మ అనారోగ్యానికి గురయ్యింది. ఆ వేసవిలో ఆవకాయ పెట్టలేకపోయింది. ఇంట్లో అందరికీ ఏదో వెలితి అనిపించింది. కొడుకు బయట భోజనం చేసినా తృప్తి లేకపోయేది. సరోజ కూడా భోజనం చేస్తూ, అత్తయ్యా, ఆవకాయ ఉంటే బాగుండేది అని అనుకుంది. ఒకరోజు సరోజ నిశ్శబ్దంగా లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తయ్యా, నాకు ఆవకాయ పెట్టడం నేర్పిస్తారా అని అడిగింది. లక్ష్మమ్మ కళ్లలో ఆనందం మెరిసింది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి మామిడికాయలు కోశారు. సరోజ తొలిసారి మిరపపొడి కలుపుతుంటే చేతులు మండిపోయాయి. కాని లక్ష్మమ్మ నవ్వుతూ, ప్రేమతో చేసిన ఆవకాయే సంవత్సరాలు నిలుస్తుంది అంది. కొన్ని రోజుల తర్వాత ఆవకాయ సిద్ధమయ్యింది. భోజనం సమయంలో కుటుంబమంతా రుచి చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, ఇదే పాత రుచి అని కొడుకు ఆనందపడ్డాడు. సరోజ కళ్లలో నీళ్లు వచ్చాయి. లక్ష్మమ్మ ఆమె భుజంపై చెయ్యి వేసి, ఇప్పుడీ ఇంటి ఆవకాయ రుచి నీ చేతుల్లో ఉంది అంది. ఆ రోజు సరోజకు అర్థమయ్యింది, ఆవకాయలో కారం మాత్రమే కాదు, కుటుంబం ప్రేమ, జ్ఞాపకాలు, అనుబంధం కూడా కలిసే ఉంటాయని.